హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఏంటంటే చూస్తున్నారు కదా, 2 వీక్స్ తర్వాత ఇంత మంచిగా ఎండ కాస్తుంది. సో ఇంకా ఈ ఎండను చూసిన తర్వాత బెడ్షీట్స్ అంతా వాష్ చేసేసుకోవాలి కదా, ఏదైతే ఎండకు రిలేటెడ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా చేసేసుకోవాలి. సో మెయిన్గా బెడ్షీట్ వాష్ చేయాలి, ఈ బ్లాంకెట్స్ అన్నీ వాష్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. సో ఇంక అందుకనేసే మషిన్లో వేసేసాను అనమాట. సో ఒక్కోటి వాష్ చేయడానికి మినిమం 1 అవర్ పడుతుంది కాబట్టి సో ఒక్కొక్కటే వేస్తున్నాను. ఇంకా బెడ్షీట్స్ అయితే లాస్ట్‌లో వేస్తున్నాననమాట. ఎందుకంటే అది థిన్‌గా ఉంటుంది, త్వరగా కూడా ఎండిపోతుంది. ఇదైతే కొంచెం టైం కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ ఈ బ్లాంకెట్స్‌నైతే మషిన్‌లో వేసేసాను. ఇంకా ఈ బెడ్షీట్స్ అన్నీ కూడా తీస్తున్నాననమాట, పిల్లో కవర్స్ అన్నీ కూడా. సో ఎక్కువ ఎండ వచ్చినప్పుడు ఏందిరా అయ్యా ఇంత ఎండ కాస్తుంది, సాలైపోతుంది, డీహైడ్రేట్ అవుతుంది ఇలా అనిపిస్తుంది. సో ఇలా అపురూపంగా వచ్చినప్పుడే ఎండ వాల్యూ మళ్ళీ తెలుస్తుంది. అబ్బాయి ఈరోజు మంచిగా బెడ్షీట్స్ ఉతికేయచ్చు, మంచిగా డ్రై అవుతుంది ఇలా. సో మనకన్నీ కూడా మనకు తగినట్టు ఉంటే చాలా బాగుంటుంది. బట్ సీజన్స్ బట్టే అవి వస్తాయి కాబట్టి మనం వచ్చినప్పుడంతా అంటే ఇలా ఎండ వచ్చినప్పుడంతా మంచిగా బెడ్షీట్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇంకా బెడ్షీట్ తీసేక ముందరే నేను ఇక్కడంతా నీట్గా వైప్ చేస్తున్నాను అనమాట. ఈవెన్ 3 days వన్స్ వైప్ చేస్తున్నా కూడా ఇలా ఎక్కువ దుమ్ము పడుతూనే ఉంటుంది. ఎందుకంటే మా చుట్టుపక్కల చాలా దగ్గర కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ దుమ్ము అన్నమాట. నేనైతే అప్పుడప్పుడు ఇలా తుడుస్తూనే ఉంటాను. మెయిన్గా ఇలా మైక్రోఫైబర్ క్లాత్లో తుడిచామంటే ఇంకా ఈజీగా నీట్ చేసుకోవచ్చు. అండ్ బెడ్షీట్స్ అయితే వాష్ చేసేస్తున్నాను కదా, సో నేనైతే ఒకటే పెట్టుకున్నాను అనమాట, మల్టిపుల్గా ఏం పెట్టుకోలేదు. నేను కొంచెం మినిమల్గా యూజ్ చేస్తానన్నమాట. సో ఒకటి చేంజ్ చేసుకోవచ్చు అలాగంతా ఏం పెట్టుకోలేదు. జస్ట్ 1 బెడ్షీట్ ఇది వాష్ చేసేసి మళ్ళీ దాన్నే బెడ్ పైన స్ప్రెడ్ చేస్తానన్నమాట. సో నాకు ఇలా మినిమల్గా ఉండేదే నచ్చుతోంది చాలా రోజుల నుంచి. సో నేను కిచెన్లో కూడా అంతే మినిమల్గానే అన్ని కంటైనర్స్ కానీ కుకింగ్ వెజల్స్ కానీ ట్రై చేస్తున్నాను. ఇంకా నేను సక్సెస్ఫుల్గా మినిమలిస్ట్ కాలేదు. ప్రస్తుతానికి మినిమల్గా ఉండాలి అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో డెసిషన్ చేంజ్ అవ్వచ్చేమో, బట్ చేంజ్ అవ్వదు. ఇలా ఉండడమే బాగుంది. ఎందుకంటే బల్కీగా ఉన్నప్పుడు చాలా ప్రెషర్ ఉండేది, ఇలా మినిమల్గా ఉన్నప్పుడు చాలా హాయిగా ఉందన్నమాట. క్లీన్ చేసుకోవడానికి, సర్దుకోవడానికి అన్నింటికి కూడా. ఇంకా పాలైతే పక్కన పెట్టేశాను. అంటే మా ఆయనకి కర్డ్ అయితే ఎక్కువగా ఇష్టంగా తింటారనమాట డైలీ. సో నైట్ అయితే చేయలేదు, అందుకనేసి ఇప్పుడు చేస్తున్నాను, నైట్కి సరిపోతుందనేసి. ఒక 7 to 8 అవర్స్లో పేరిపోతుంది కదా, అంటే కర్డ్ అయిపోతుంది కదా, అందుకనేసి. ప్యాకెట్ కర్డ్ అంతగా నచ్చదన్నమాట, అది ఏమో పిండిలాగా ఉంటుంది, వద్దు అంటారు. సో ఇంకా అందుకనేసి మర్చిపోయినా కూడా ఇలా మార్నింగ్లో ఎప్పిడిసేస్తానన్నమాట. అండ్ ఈ పచ్చిమిర్చి టొమాటోలు తెచ్చుకున్నాను, ఇంకా దీని అయితే సపరేట్ చేసేస్తున్నాను. ఈ తొట్టిమలంతా తుంచేసాను అనమాట. ఇంట్లో ఇంకేం పని ఉంటుందిలే అనిపిస్తుంది, కానీ ఇలా చిన్ని చిన్ని పనులు ఎన్నోటి పెండింగ్లోనే ఉంటాయి. ఇంక ఈరోజు ఏం లేదులే అంతా చేసేసాం అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి ఉంటుంది చూడండి. ఇది నిన్న ఆనియన్ తెచ్చుకున్నాను నైటు, సడన్గా వర్షం పడిందనమాట. సో కొంచెం వెట్ అయిపోయింది బాగా. ఇంకా అలానే నేను బుట్టలో వేసేసానంటే ఇంకా మొత్తం అన్నీ కుళ్ళిపోతాయి. ఇంక అందుకనేసి ఒక న్యూస్ పేపర్ని స్ప్రెడ్ చేసేసి దాంట్లో అయితే డ్రై చేస్తున్నాను. ఎండకు పెట్టట్లేదన్నమాట, ఎండలో పెడితే అది లోపలే కుళ్ళిపోతుంది ఒకలాగా. సో డ్రై అవడానికి మంచిగా గాలి ఆడితే సరిపోతుంది అనేసి ఇలా పేపర్ పైన పెట్టేసి నీట్గా ఇలా ఆరబెట్టేస్తున్నాను. ఇది చూడండి, ఇలా వెట్టుగా ఉండేది ఏమైనా ఉంటే ఇంక అన్నిటినీ కూడా కుళ్ళబెట్టేస్తుంది. సో ఎండ వచ్చింది కదా, ఆమ్చూర్ చేస్తాము అనేసి మ్యాంగో తెచ్చుకున్నాను. బట్ ఇది రైప్ అయిపోయింది. నిన్ననే తెచ్చిందనమాట ఇది కూడా, బట్ ఎంత త్వరగా పండైపోయిందో. ఈ ఇంకా నేను ఈ ఆమ్చూర్ చేసినట్లే మళ్ళీ ఇంకా దొరకదు కదా, సీజన్లే అయిపోతూ ఉంది. మళ్ళీ ఇంకెక్కడ నేను తెచ్చుకునేది. ఇంక పండిండేది కూడా టేస్టీగా చాలానే బాగుంటాయి కదా, అందుకే కట్ చేసుకుంటున్నాను. సో టేస్ట్ అయితే చాలా బాగుండింది, చాలా తీగా ఉన్నిందనమాట. ఆమ్చూర్ చేసింటే ఇంకెంత బాగుండేదో. బట్ అరుణం లేదు. చూద్దాం ఇంకెప్పుడైనా దొరికిందంటే మళ్ళీ మార్కెట్కి వెళ్ళినప్పుడు చూద్దాం, అప్పుడు దొరికితే మళ్ళీ ఆమ్చూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా ఇక్కడ మ్యాంగో తినేసి వచ్చి చూసిన తర్వాత పాలైతే వామ్గా ఉన్నిందనమాట. సో దీనికైతే ఇలా ఎప్పిడుస్తున్నాను. అంటే మీరు తోడు పెట్టుకుంటాము అంటారు కదా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో, సో మేమైతే ఎప్పిడిసేది అంటాం అనమాట. సో ఇంకా నైట్కి అయితే పెరుగు రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ 6 o'clock అంతా కర్డ్ అయిపోతుంది అన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఒక ఆమ్లెట్ వేసుకుందాము అనేసి అయితే ఆనియన్ కట్ చేస్తున్నాను. చాలా సన్నగా ఆనియన్ కట్ చేస్తున్నాను అనమాట.
ఇంకేమీ ఎక్కువగా వెజిటబుల్స్ అలాంటివి ఏమి యాడ్ చేయట్లేదు. పచ్చిమిర్చి ఇలాంటివి ఏమీ లేదనమాట. జస్ట్ ప్లెయిన్ ఆనియన్. కొంచెం సన్నగా చాప్ చేసుకున్నాను ఆనియన్స్‌నైతే. ఒక 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాననమాట. సో, 2 ఎగ్స్ ఇంత క్వాంటిటీ ఆనియన్ అయితే ఇంకా మా పిల్లోనికి స్నాక్ తినాలనిపించినప్పుడు కూడా ఈ ఆమ్లెటే ఇచ్చేసేయొచ్చు. ఈ కుర్కురే, ఈ చిప్స్ వీటిని అవాయిడ్ చేయడానికి ఇలా కొన్ని ప్రయత్నాలనమాట. ఆల్మోస్ట్ అన్ని సార్లు మనం అవాయిడ్ చేయలేము. బట్ అవాయిడ్ చేయొచ్చు అనే ప్రతిసారి నేనైతే ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇంట్లోనే స్నాక్స్ గానీ, స్వీట్స్ గానీ ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! సో, ట్రై చేస్తూ ఉంటాననమాట. జస్ట్ ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. పెప్పర్ యాడ్ చేయలేదు. యాడ్ చేస్తే బావుంటుంది. ఇంకా ఈ ప్యాన్‌లో పాప్‌కార్న్ ఒకసారి మాడిపోయిందనమాట. అందుకే అక్కడక్కడ నల్లగానే ఉంది. ఇంకా లైట్‌గా ఆయిల్ అయితే అప్లై చేశాను. అండ్ ఇంకా ఈ ఆనియన్ మిక్స్చర్‌నైతే యాడ్ చేసేసాననమాట. సో, మా ఆయనకైతే మష్రూమ్‌లో చేసిండేది బా నచ్చుతుంది. అదైతే ప్యాక్ చేసి ఇచ్చాను. ఇంకా ఈరోజు ఈ ఆమ్లెట్‌ని సక్సెస్‌ఫుల్‌గా ఫ్లిప్ చేయాలనుకున్నాను. మంచిగా హార్డ్‌గా ట్రై చేస్తున్నాననమాట. సో, ఫైనల్‌గా ఏమైందో చూద్దాం చూడండి. సో, ఆల్మోస్ట్ ఈజీగా వచ్చేసింది. బట్ ఫెయిల్ అయిపోయిందనమాట. దారుణంగా ఫెయిల్ అయిపోయింది. హాఫ్ కూడా మంచిగా రాలేదు. సో, ఎంతున్నా ఇలాంటివి ఫ్లిప్ చేయాలంటే కొద్దిగా మంచి ఎక్స్‌పీరియన్స్ ఎస్పెషల్‌గా దీంతోనే ఉండాలి. ఎంత కుకింగ్ వచ్చినా కూడా ఇలాంటి ఫ్లిప్ చేసేదానికి సెపరేట్ స్కిల్ ఉండాలి. టేస్ట్ అయితే బావునింది గానీ సక్సెస్‌ఫుల్‌గా ఫ్లిప్ అయితే చేయలేదన్నమాట నేను. ప్లేట్ సాయంతో చేద్దాం అనుకున్నాను. బట్ ఇంకెందుకు ఊరికే వస్తుంది గదా! ఈజీగానే ఉంది అనుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాననమాట. దారుణంగా దెబ్బతీసేసింది. ఏం చేసేకి లేదులెండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది ప్లెయిన్‌గా ఉన్నా గూడా. అండ్ ఇంకా లంచ్ వచ్చేసరికి మంచిగా రైసు, బాయిల్డ్ రైస్ అంటారు కదా! ఆ రైస్ అనమాట. కుక్కర్‌లో పెట్టేస్తాను. ఇంకా ఉత్తి పప్పు సాంబార్, టొమాటో పప్పు చారు అంటారు కదా! అది. ఇంకా కొద్దిగా ఆమ్లెట్ అనమాట. 3 పీసెస్ చేశాను కదా! 1 పీస్ నాకు, ఒకటి మా పిల్లోనికి, ఒకటి మా ఆయనకి అలా కట్ అయింది అదే ఆటోమేటిక్‌గా కాదు నేనే కట్ చేశాను. ఫస్ట్ 1 పీస్ మాత్రమే అదే కట్ అయింది. సో, చూడ్డానికి భలే కలర్‌ఫుల్‌గా ఉంది కదా! నా లంచ్ అయితే ఈరోజు. లంచ్‌కి మీరేం తిన్నారు? కామెంట్‌లో మెన్షన్ చేసేయండి. అండ్ చెప్పాను కదా వర్షం పడుతుందని, డెఫినెట్‌గా పడింది. ఇంకా 2:30నే మంచిగా వాన పడతా ఉంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.